హాయ్ హలో వెల్కమ్ టు బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కెపాసిటర్ బ్యాంక్ గురించి తెలుసుకుందాం. అసలు కెపాసిటర్ బ్యాంక్ ఎందుకు గురించి కంపెనీల్లో పెడతారు? పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కానీ ఏదన్నా సరే పెద్ద ఎక్విప్మెంట్ యూజ్ చేసినప్పుడు కెపాసిటర్స్ అని యూజ్ చేస్తారు. ఈ కెపాసిటర్స్ యూజ్ చేసినప్పుడు మాన్యువల్గా ఉంటుంది, ఆటోలో కూడా ఉంటుంది. ఆటోలోకి వచ్చేసేటప్పటికి ఇలాంటి కంట్రోలర్స్ ఉంటాయి మాట. ఇలాంటి కంట్రోలర్స్ ఏంటంటే అవి ఏపీఎఫ్సి అని చెప్పేసి కంట్రోలర్స్ మాట, ఆటో పవర్ ఫ్యాక్టర్ కంట్రోలర్స్ మాట. ఈ కంట్రోలర్స్ ఏం చేస్తాయంటే ఆటోమేటిక్ గా సిస్టమ్, మనం ఏదైతే సిస్టమ్ అయితే బ్యాంక్ కనెక్ట్ చేసామో ఆ కెపాసిటర్ అన్నిటిని కూడా ఇది కంట్రోలింగ్ చేస్తుంది. మనకి ఎంత పవర్ కావాలనేది మీకు ఎగ్జాంపుల్ గా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దాన్ని మీరు ఎందుకంటే ప్రతి టెక్నీషియన్స్ కానీ మిగతా ఎవరైనా సరే రీడింగ్స్ తీసుకుంటారు. ఎలక్ట్రికల్ రీడింగ్స్ తీసుకునేటప్పుడు ఇందులోని మనం కేడబ్ల్యూహెచ్ తీసుకుంటాము, కేవీహెచ్ తీసుకుంటాము, కేవీఆర్హెచ్ తీసుకుంటాము. ఈ మూడు ఎగ్జాంపుల్ గా మనం చూసినట్లయితే కనుక మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ గా మనం ఒక 10 రూపాయలు అనేది కొన్నాం. ఒక 10 రూపాయలు కొంటే ఆ 10 రూపాయలు అనేది కేడబ్ల్యూహెచ్ అని అనుకోండి. ఈ కేడబ్ల్యూహెచ్ లోని మనం ఎంతైతే వాడుతున్నామో ఆ వాడుతుంది ఏదైతే ఉన్నదో దాన్ని మనం కేవీహెచ్ అంటమాట. ఆ కేవీహెచ్ కి కేడబ్ల్యూహెచ్ కి మధ్యలోని ఎంత డిఫరెంట్ ఉన్నది? కేడబ్ల్యూహెచ్ లో 10 రూపాయలు కొన్నాం అనుకోండి, ఈ కేవీహెచ్ కి వచ్చేసేటప్పటికి 8 రూపాయలే వాడుతున్నాం. ఈ 8 రూపాయలే వాడుతున్నాం అంటే మధ్యలో 2 రూపాయలు అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ 2 రూపాయలని కేవీఆర్హెచ్ అంటమాట. అదే రియాక్టివ్ పవర్. ఈ రియాక్టివ్ పవర్ ఏదైతే ఉన్నదో ఈ రియాక్టివ్ పవర్ ని మెయింటైన్ చేసి ఈక్వాలిటీగా స్టెబిలిటీగా పెట్టడం గురించి యూజ్ చేసేదే కెపాసిటర్స్. ఈ రియాక్టివ్ పవర్ నే మనం బూస్ట్ చేసి ఈక్వల్ గా సమాంతరంగా ఎటువంటి లాసెస్ లేకుండా చేయడానికి ఉపయోగించేదే కెపాసిటర్ బ్యాంక్ అన్నమాట, కెపాసిటర్స్ అన్నమాట. ఈ కెపాసిటర్స్ అనేది గుడ్ అనేది ఎప్పుడు కూడా మనం ఎంత మెయింటైన్ చేయాలంటే 1.00 టు 0.95 వరకు అయితే కనుక అది గుడ్ మనం మెయింటైన్ చేస్తున్నటువంటి ఈక్వాలిటీ అనేది. మీకు ఇక్కడ నేను కెపాసిటర్ కంట్రోలర్ లో కూడా చూపెడతాను. మనకి పూర్ వచ్చేసేటప్పటికి 0.95 టు 0.85 బ్యాడ్ అంటే బ్యాడ్. ఇంకా అంతకన్నా బిలో అంటే గనక 0.85 టు ఇంకా బిలో మాట. ఇంకా ఎంతైతే కింద ఉన్నదో అది మనం చాలా బ్యాడ్ కింద దాన్ని కన్సిడర్ చేస్తామాట. నేను ఇప్పుడు మీకు అసలు ఈ కెపాసిటర్స్ ఎందువల్ల వోల్టేజ్ అనేది మనకి డౌన్ అవుతుంది, దేని వల్ల అవుతుంది, ఆ ప్రాబ్లం ఎందువల్ల వస్తుంది? ఏదన్నా సరే ఒక ఇండక్షన్ లోడ్, ఒక పెద్ద యూనిట్స్ ఉన్నటువంటి మోటార్స్ కానీ లేకపోతే కనుక ఏసీస్ కానీ చిల్లర్స్ కానీ ఏదన్నా ఇండక్షన్ లోడ్, ఏమన్నా హీటర్స్ కానీ ఇలాంటి ఇండక్షన్ లోడ్ ఎప్పుడైతే పడిందో ఆ ఇండక్షన్ లోడ్ పడినప్పుడు వోల్టేజ్ డ్రాప్ అయిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే వోల్టేజ్ డ్రాప్ అయిపోయిందో అప్పుడు మనకి ఏమైపోతుంది? అది వచ్చేసేటప్పటికి ల్యాగ్ లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. దీన్ని యాక్చువల్ గా 3 అడ్లలో కొలుస్తాము. ల్యాగింగ్ లోడ్, లీడ్ లోడ్, యూనిటీ అనేది ఈక్వల్ గా ఉంటది. ల్యాగ్ లోడ్ వచ్చేసేటప్పటికి తక్కువ మాట. అంటే మనం 0.95 0.85 అనేది ల్యాగ్ లోకి వెళ్ళిపోద్ది అన్నమాట. లీడ్ లోకి వచ్చేసేటప్పటికి లీడ్ చేసేది ఏదైతే చేస్తుందో ఆ లీడ్ చేసేదే మాట కెపాసిటర్ మాట. అది కొంచెం బూస్టింగ్ అనేది పెంచుతుంది అన్నమాట. నెక్స్ట్ మీకు కంట్రోలర్ లోని మీకు ప్రాక్టికల్ గా నేను చూపెడతాను ఏ విధంగా ఉంటుంది అనేది. దీన్ని చూడండి. మీరు ఇక్కడ చూసినట్లయితే గనక మీరు ఇప్పుడు పిఎఫ్ 0.99 ఉన్నది కదా. ఈ 99 అనేది గుడ్ పిఎఫ్ మాట. మనం మెయింటైన్ చేస్తుంది గుడ్ పిఎఫ్. ఇందులో నేను మీకు ఇప్పుడు ఆఫ్ చేస్తాను. ఇమీడియట్ గా మన పిఎఫ్ ఎంత డ్రాప్ అయిపోతుంది అనేది మీరు చూడండి ఒకసారిగా. మీరు చూడండి ఇప్పుడు అందులో పిఎఫ్ ఎంత డ్రాప్ అయిపోయిందంటే 0.93కి డ్రాప్ అయిపోయింది. ఎందు గురించి అంటే ఇప్పుడు ప్రజెంట్ లోడ్ తక్కువ ఉంది. అదే లోడ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఇంకా దిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను మళ్ళీ బ్యాంక్ అనేది ఆన్ చేసా. ఇక్కడ యాక్చువల్ గా మనకి సెలెక్టర్ స్విచ్ ఉన్నది. ఈ సెలెక్టర్ స్విచ్ లో యాక్చువల్ గా మనకి ఆటో మాన్యువల్ లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆటోలో పెట్టేటప్పటికి మనకి ఈ సైడ్ కెపాసిటర్స్ ఉంటాయి మాట. ఈ సైడ్ ఉన్నటువంటి కెపాసిటర్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్ గా మనం ఆన్ చేసేటప్పటికి అది ఎంత లోడ్ అంటే అక్కడ కావాల్సినటువంటి కిలోవాట్, ఆ కిలోవాట్ లో ఎంతైతే లోడ్ లాస్ అవుతుందా అని చెప్పేసి అనుకుంటుందో ఇమీడియట్ గా అది ఒక్కసారిగా రియాక్ట్ అయ్యి ఏదైతే బూస్టింగ్ కావాలో అది 10 కేవీఆర్ కావాలా, 20 కావాలా, 25 కావాలా, ఎంతైతే కావాలో అదంతా కూడా అది బూస్ట్ చేసి
వోల్టేజ్ అనేది డ్రాప్ అవ్వకుండా చేస్తుంది. మీరు ఎగ్జాంపుల్ గా మీరు ప్రాక్టికల్ లోనైనా సరే మీరు ఒక మోటార్ కి సప్లై ఇచ్చి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీరు వోల్టేజ్ మీటర్ తోటి వోల్టేజ్ పట్టుకొని చూసినప్పుడు మీరు మోటార్ ఆన్ చేసిన వెంటనే ఏమవుతుందంటే మీకు వెంటనే వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది అన్నమాట. ఈ డ్రాప్ అవ్వడమే అక్కడ ఇండక్షన్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ జరుగుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ లో వెంటనే వోల్టేజ్ అనేది లాగడం వల్ల మీకు అక్కడ వోల్టేజ్ డ్రాప్ అయిపోద్ది. ఆ వోల్టేజ్ డ్రాప్ అయిపోయినప్పుడు మీకు ఆ వోల్టేజ్ డ్రాప్ కాకుండా ఉండడానికి బూస్ట్ చేయడానికే ఈ కెపాసిటర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ కెపాసిటర్స్ యొక్క ఎంత ఏ కెపాసిటర్ కి ఎంత యాంప్స్ తీసుకోవాలి, ఎంత లోడ్ కి ఎంత కెపాసిటర్ చేయాలి, దాని ఫార్ములా మొత్తం అంతా కూడా నేను క్లుప్తంగా మీకు వివరిస్తాను. నెక్స్ట్ మీకు చిన్న ఎగ్జాంపుల్ గా కూడా నేను ప్రాక్టికల్ గా చిన్న చూపెడతాను. రండి. మీకు చెప్పినట్లుగా కెపాసిటర్ దాన్ని ఒక చిన్న ప్రాక్టికల్ గా నేను మీకు ఒక కెమికల్ తోటి నేను మీకు చూపెడతాను. అసలు ఏ విధంగా ప్రాక్టికల్ గా అయితే గనక మీకు మరింతగా వివరాత్మకంగా తెలుస్తుంది అని చెప్పేసి చూపెడతాను. ఇప్పుడు నేను ఒక కెమికల్ తీసుకున్నాను. ఈ కెమికల్ ఇది ఏదైతే ఉన్నదో ఇది మన టోటల్ లోడ్ అని అనుకోండి. దీన్ని కేడబ్ల్యూ, ఇది కేడబ్ల్యూ. ఇది కేడబ్ల్యూలోని ఒక మోటార్ మనం ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మోటార్ అనేది దీంట్లో ఉన్నటువంటి కేవీఏ కిలోవాట్ యాంప్స్ మాట. ఆ కిలోవోల్ట్స్ యాంప్స్ అనేది మొత్తం లోడ్ అంతా తీసుకోవాలి. ఈ లోడ్ తీసుకోకుండా ఎగ్జాంపుల్గా నేను ఇందులో కొంచెం వాటర్ అనేది ఇందులో ఈ కెమికల్ అనేది ఇందులో వేసా. ఇందులో వేసిన తర్వాత ఇప్పుడు మీరు చూసినట్లయితే కనుక ఇది ఇప్పటికి ఇంత పర్సంటేజ్ వచ్చింది మాట ఈ కెమికల్ అనేది. అంటే కిలోవాట్ అనేది ఫుల్గా ఉన్నది. ఒక ఇండక్షన్ మోటార్ వేసినప్పుడు ఫుల్గానే మళ్ళీ టోటల్గానే తీసుకోవాలి. ఈ టోటల్గా తీసుకోకుండా మీకు ఎగ్జాంపుల్గా మీరు చూసినట్లయితే కనుక ఈ పైన ఏదైతే నొరగ కింద కనబడుతుందో ఫోమ్, ఏదైతే ఫోమ్ ఉన్నదో ఈ ఫోమే మనకు వచ్చేసేటప్పటికి రియాక్టివ్ పవర్, ఈ కేవీఏఆర్ మాట. ఇది కేవీఏఆర్ అనేది ఈ రియాక్టివ్ పవర్ మిస్ చేస్తుంది. యాక్చువల్గా మీకు ఇంకొకసారి చెప్తున్నాను, కేడబ్ల్యూ అనేది మనం ఫుల్ లోడ్ మాట. ఈ ఫుల్గా ఉన్న దానికి మనం ఏదైనా ఇండక్షన్ లోడ్ ఆన్ చేసినప్పుడు కేవీఏ కిలోవోల్ట్ యాంప్స్ లోకి వెళ్తుంది. కాబట్టి ఆ లోడ్ అనేది తీసుకునేటప్పటికి ఆ ఇండక్షన్ అనేది ఇందులో వోల్టేజ్ డ్రాప్ చేస్తుంది. ఆ డ్రాప్ చేసినప్పుడు ఏదైతే లాసెస్ ఉన్నదో ఆ లాసెస్ రియాక్టివ్ పవర్. ఇది ఫోమ్, ఇది మీకు ఫోమ్ కింద ఏదైతే కనబడుతుందో ఇదే రియాక్టివ్ పవర్. ఇంత అనేది మనకు లాస్ ఉన్నది. ఈ లాసెస్ నే బూస్టింగ్ చేయడానికి మనం యూజ్ చేసేదే కెపాసిటర్. ఈ ప్రాక్టికల్ వీడియో తోటి మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు గమనించండి బాగానే. ఎప్పుడైనా సరే మనం దీన్ని ఫుల్ లోడ్, దీన్ని కేడబ్ల్యూ అని అనుకుంటే గనక మనం ఏదన్నా ఒక ఇండక్షన్ మోటార్ ఏదన్నా ఆన్ చేసినప్పుడు అది ఇది ఎంతైతే కేడబ్ల్యూ ఉన్నదో ఆ కేవీఏ కిలోవోల్ట్స్ యాంప్స్ లోడ్ తీసుకుంటున్నప్పుడు కూడా ఇందులో ఉన్నటువంటిది లిక్విడ్ అనేది తగ్గకూడదు. ఇది ఇలాగ తగ్గిపోయింది అని అంటే గనక ఇక్కడ రియాక్టివ్ అనేది ఏర్పడింది. ఆ రియాక్టివ్ పవర్ ని ఫిల్ చేయడానికే మనం వెనకతల బూస్టింగ్ కి కెపాసిటర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఆ కెపాసిటర్స్ లోని టైప్స్ ఆఫ్స్ ఉంటాయి. మనకి ఎంత కిలోవాట్, మోటార్ కిలోవాట్, అదంతా నేను మీకు లాస్ట్ టైం నేను మీకు యూపీఎస్ ఫార్ములాలో ఏ విధంగా అయితే నేను చెప్పాను దానికి కూడా నేను థియరీలోనే ఒక కెపాసిటర్ కి ఎంత యూజ్ చేయాలి, అసలు ఎన్ని యాంప్స్ కి ఎంత కెపాసిటర్ యూజ్ చేయాలి, ఎంత లోడ్ చేయాలి, అదంతా కూడా నేను మీకు థియరీగా నేను చూపెడతాను.